కనిపిస్తున్నారంటే ఈ రోజు ఆదివారం చర్చికి వెళ్ళాలి, 2 పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, సాక్ష్యం చెప్పాలి, రొట్టె ద్రాక్షారసం ఇస్తే తినేయాలి, తాగేయాలి, ఆశీర్వాదం తీసుకోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, సీరియల్ చూడాలి. ఇదండి భక్తి. అదే మగాళ్ళనుకో ఇవన్నీ కామనే. ఇంటికి వెళ్ళి సాయంత్రం వైన్ షాపుని ఇంటికి తెచ్చుకోవాలి. లేరా? సమాజంలో కనిపించట్లేదా? మీకు కనిపిస్తున్నారు కదా. అంటే భక్తి ఏ విధంగా ఉంది? ఇదిగో ఈ విధంగా ఉంది. అంటే ఇలా భక్తి ఉంది కానీ ఏం లేదు, భయం లేదు. భయం ఉన్నది, భక్తి లేదు. ఏం చేస్తాడో, పర్లేదు, నేను దేవుడికి రోజు ప్రార్థన చేసుకుంటాను, నేను దేవుడిని రోజు మాట్లాడుతున్నాను, బైబిల్ చదువుతున్నాను, కానీ నేను సహవాసం చేయను, చర్చికి రాడు. అంటే భయం ఉంది కానీ ఏం లేదు, అతనికి భక్తి లేదు. ఇదేనండి తేడా. అంటే మరి భక్తి జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి? భయము ఉండాలి, భక్తి ఉండాలి, రెండూ కావాలి. భయం లేదా నీ అంగీకారాన్ని కోరుకోడు దేవుడు, నీ ప్రార్థనలు ఆయన దగ్గరికి చేరవు. మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి మీ మాటలు మీరు నేర్చుకొని చుండగా మాకు అర్థమగునట్లు మాకు సమయోచిత జ్ఞానాన్ని ఇవ్వమని, అలాగే మరి వింటున్న మీ పిల్లలందరికీ సమయోచిత జ్ఞానాన్ని ప్రసాదించమని, వాక్య భావాన్ని ఎరిగి వాక్య ప్రకారం జీవించగలుగుటకు, మరి ఈ భూమి మీద బ్రతకగలుగుటకు మా అందరికీ సహాయం చేయమని, మరి ఇంకా ఉన్నతంగా మీ మాటలు మరి ప్రజలకు చెప్పడానికి మాకు సహాయం చేస్తారని, అలాగే తండ్రి విని విడిచిపెట్టకుండా మీ వాక్యాన్ని చేత పట్టుకుని మరి మీకోసం బ్రతికేవారిగా మమ్మల్ని తీర్చిదిద్దమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఈరోజు సమాజంలో మనం చూడగలిగితే చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ ఎవరైనా మనిషికి మనిషి భయపడడం జరుగుతుంది. అలాగే చిన్నపిల్లలు తల్లిదండ్రులకు భయపడతారు. ఇంకా మనం సమాజంలో మొత్తం అందరినీ ఆలోచించగలిగితే ఒకరికి ఒకరు భయపడడం జరుగుతుంది. ఇదో నేనంటే ఎవరో ఒకరికి భయం, మీరంటే ఎవరో ఒకరికి భయం. ఇలా రాజకీయ నాయకులను చూసి రాజకీయ నాయకుల కింద ఉన్నవారు భయపడుతున్నారు. వారి మీద ఇంకా పెద్ద అధికారులు చూసి కింద ఉన్న వాళ్ళు భయపడడం జరుగుతుంది. మనిషిని గౌరవిస్తూ మనిషికి భయపడడం మనం సమాజంలో చూస్తున్నామండి. ఏమండి, ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, పిల్లలు ఇదిగో నాయనా నువ్వు ఇలా ఉండు, ఇలా జాగ్రత్తగా ఉండు, నీకు నేను ఈ ఆంక్షలు పెడుతున్నాను, ఈ ఆంక్షలు దాటి మీరు వెళ్ళొద్దు అని చెప్పి వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు ఉన్నంతసేపు భయపడతారా? తర్వాత కూడా భయపడతారా? ఉన్నంతసేపే భయపడతారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఎవరైనా ఇదిగో తండ్రి ఉన్నంతసేపే పిల్లవాడు భయపడతాడు, తల్లి ఉన్నంతసేపే పిల్లలు భయపడతారు. ఇలాగా తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందండి? ఆ భయం అనేది ఉండదండి. ఇంకా మనం ఇలా సమాజంలో ఆలోచించుకుంటే, ఒక కంపెనీలో ఉద్యోగస్తులు అతని మీద హెచ్ఓడియో లేకపోతే అతని మీద పెద్దవాళ్ళు ఉన్నంత చూపే భయపడతారు, తర్వాత వెళ్ళిపోయిన తర్వాత భయం ఉండదు. ఇలాగా సమాజంలో మనం మనుషుల యొక్క భయాల గురించి ఆలోచించగలిగితే ఎవరికో ఒకరికి మనుషులకి భయపడడం జరుగుతుందంటే, కానీ దేవుడు ఒక నిర్వచనాన్ని ఇచ్చారు. లోకాసువార్త 12వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. లోకాసువార్త 12వ అధ్యాయము 4-5 వచనాలు. నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమియు చెయ్యనేరని వాడికి భయపడకుడి. దేహమును చంపిన తరువాత మరేమియు చెయ్యనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియచేతును. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని
మీతో చెప్పుచున్నాను. ఏమంటున్నారండి? దేహమును చంపిన తరువాత మరి ఏమీ చెయ్యనేరని వారికి భయపడకుడి. దేహమును చంపిన తర్వాత మరేమీ చెయ్యని వారికి మీరు భయపడొద్దు అంటున్నారండి. ఇప్పుడు దేహమును చంపేవారు ఉన్నారా ఈ లోకంలో? దేహమును చంపేవారు ఉన్నారా? ఉన్నారు కదండి. ఎవరు మనిషిని చంపట్లేదా? చంపేస్తున్నారు కదా. ఈరోజు ఒక వ్యక్తికి నేను నచ్చలేదు అనుకోండి, ఒక వ్యక్తికి నేను పడట్లేదు అనుకో, నా మాటలు ఆయనకి నచ్చట్లేదు అనుకో, ఏం చేస్తారు? నాకున్న వెనకాల డబ్బుని చూసో, లేకపోతే ఇదిగో ఈయన ఏదైనా ఆ ఆస్తి మనం లాక్కోవాలనో ఏదో విధంగా చంపాలనే ప్రయత్నం జరుగుతుంది. ఒక మనిషి చంపడానికే ప్రయత్నిస్తాడు. అయితే ఒకవేళ ఇది నాకు తెలిసిపోయింది అనుకోండి, ఆ వ్యక్తి నన్ను చంపుతాడని తెలిసిపోయింది అనుకో, ఇప్పుడు ఏం జరుగుతుంది? నేను ఏం చేస్తాను? ఆ వ్యక్తికి భయపడతాను. అంతే కదండి. నేను ఎవరికి భయపడతాను? ఆ వ్యక్తికి భయపడతాను. అలాగా దావీదు గారు, సౌలు గారు జీవిత చరిత్ర మనకు తెలుసు. దావీదు గారు జీవిత చరిత్ర, సౌలు గారి జీవితం, వీళ్ళిద్దరికి జరిగిన సంభాషణ ఇవన్నీ మనకు తెలుసు. అయితే ఒకరికి ఒకరు భయపడటం కంటే దావీదు గారు ఎవరికి భయపడ్డారు? భయపడలేదంటే ఆయన్ని చంపకూడదు, ఆయన్ని టచ్ చేయకూడదు. ఎందుకంటే ఆయన కూడా అభిషేకం పొందినవాడు. దేవునికి భయపడ్డాడు, దేవునికి. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు అదే మాట చెప్తున్నారు. ఏమంటున్నారండి? దేహమును చంపిన తరువాత మరి ఏమీ చెయ్యనేరని వానికి భయపడుడి. దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయలేరు. ఇప్పుడు సౌలు గారు కానీ, అక్కడ ఉన్న సైన్యం కానీ, గొలియాతు కానీ ఎవరన్నా ఏమైనా చేయగలరా? దావీదు గారిని ఎవరు ఏం చేయలేరు. దేహాన్ని మాత్రమే చంపుతారు. ఇక్కడ ఈ దేహం మాత్రమే ఏమైనా చేయగలరు, కాల్చగలరు, ముక్కలు చేయగలరు, ఏదైనా చేయగలరు. కానీ ఆత్మని మాత్రం ఎవ్వరు ఏం చేయలేరండి. ఆత్మని ఎవరు ఏం చేయలేరు. అందుకనే ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేతును. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేతును. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి. చంపిన తర్వాత మనల్ని నరకములో పడేసేవానికి భయపడాలంటే ఎవరైనా ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. మీరు ఆయనకే భయపడాలంటే ఆయనకే మీరు భయపడాలి. మరి దేవుని భయం ఈరోజు మనుషుల్లో ఉందంటే? దేవుని భయం ఉందా? దేవుని భయం లేదనే చెప్పొచ్చు. ఎందుకంటారా? ఈరోజు ఎవరి గురించో మనకు అనవసరం అండి. మనం ఏం చేయాలి? మనకి మనం బుద్ధి నేర్చుకోవాలి. అంతే కదా. మనకి మనం బుద్ధి నేర్చుకునే విధానంలో ఎవరి గురించో ఆలోచించకూడదు. ఈరోజు చీటికి మాటకి అబద్ధాలు ఆడట్లేదా? ఈరోజు దేవుని పని చేస్తున్నప్పుడు దేవుని పనులు పర్లేదులే, పోనీ ఏమవదు, వదిలేండి, ఇలా ఎక్స్క్యూజ్ ఇవ్వట్లేదా? పర్వాలేదులే అనట్లేదా? దేవుని పనినిగా అంగీకరిస్తున్నారా? లేదు. ఇంకా బైబిల్ వాక్యం తెలిసిన వారిలో ఆలోచించగలిగితే, వాక్యాన్ని నేర్చుకున్న వారిలో ఆలోచించగలిగితే ఇంకెలా ఉందండి? అబద్ధాలు ఆడట్లేదండి వాళ్ళు కూడా. అసలు ఆలోచనే లేదండి. దేవుడు చూస్తున్నాడనే లేదు, దేవుడు చూస్తాడనే లేకుండా అబద్ధం ఆడట్లేదా? ఆడుతున్నారు కదా. అంటే అబద్ధం అనేది దేవుడికి నచ్చుతుందా? నచ్చదు. అంత ఈజీగా ఎలా ఆడుతున్నారు మరి అబద్ధాలు? అంత ఈజీగా ఎలాగా మాట మార్చేయగలుగుతున్నారు? ఏమంటే ఈరోజు ఒక విషయానికి కానీ, ఒక పద్ధతికి కానీ మనం అలవాటు పడిన తర్వాత, ఒకవేళ ఆ విషయాలలో కానీ, మీరు చేసే పనుల్లో కానీ ఏదన్నా ఒక మిస్టేక్ చేయవలసి వస్తే పర్వాలేదులే, ఒక మిస్టేక్ కదా అని ఎంతమంది చేయట్లేదు? ఇలా మనం ఆలోచించగలిగితే భయపడే విషయములో దేనికి భయపడాలో దానికి భయపడట్లేదు మనిషి. అవునా కదండి. ఒక్క తప్పే కదా, ఒకటే కదా, మనం మిగతా అన్ని బాగానే చేసాం కదా, ఇలా ఆలోచించుకుంటున్నారు మనిషి. కానీ ఇది అలా కాదంట. ఎవరి తప్పు వల్ల మనకి ఏం జరుగుతుంది? పాపం వల్ల ఏం జరుగుతుందండి? నరకంలోకి వెళ్ళిపోతాం. అంటే నరకములో వేసేవానికి భయపడాలి, నరకములో వేసేవారికి భయపడాలి. ఎలా భయపడాలంట? ఇదిగో ఆయన నన్ను నరకంలో వేసేస్తాడు, ఎవరైనా
ఎవరైనా దేవుడు అంటే దేవుడికి భయపడాలి. మనిషి దేవుని భయం లేకుండా ఉన్నాడు. మనిషి దేవునికి భయపడేవాడుగా లేడు. ఇప్పుడు ఎవరు చూస్తారు? ఎవరు చూడరు కదా. ఏమంటే పాపం చేసేటప్పుడు దేవుడు అనే వ్యక్తిని కానీ దేవుడు అనే అతన్ని కానీ ఆలోచిస్తాడా మనిషి? ఆలోచించడంటే ఇదిగో నన్ను దేవుడు చూస్తున్నాడు, నేను మాట్లాడే మాట దేవుడు వింటున్నాడు, నేను ఇదిగో ఈ రోజు ఇక్కడ నుంచి మాట్లాడుతుంటే నన్ను దేవుడు కళ్ళారా చూస్తున్నాడు, నా మాటలన్నీ వింటున్నాడు అని భయం ఉందా? భయపడుతున్నావా? లేదంటే ఏదైనా మాట్లాడొచ్చులే, అవతలోడు పోతే మనకేంటి? ఈ ధోరణిలో ఈ రోజు మాట్లాడటం జరుగుతుంది. కానీ ప్రియమైన దేవుని పిల్లలు ఎవరికి భయపడాలంట? దేవునికే భయపడాలంట. అందుకనే ద్వితీయోపదేశకాండం ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 4వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండాలంట. ఏం చేయాలంట? ఆయనకే భయపడాలి, దేవునికే భయపడాలి. ఏమంటే ఈరోజు దేవునికి నేను భయపడుతున్నాను అనే ధోరణిలో కానీ అనే మనుషులు కానీ మనం ఎక్కడైనా చూసామా? మనల్ని కూడా మనం ఆలోచించుకోవాలండి. దేవునికి భయపడుతున్నామా మనం? ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని అంటున్నారు చూడండి. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నామా? ఆయన మాట వింటున్నామా? ఏమండి ఆయన హత్తుకుని ఉన్నామా? ఆయన హత్తుకున్నామా? నేను దేవుణ్ణి హత్తుకున్నాను అని మనం అనగలదమా? ఆలోచించండి ప్రియులారా. ఆయన మాట వినాలంట, ఆయన ఆజ్ఞలు అనుసరించాలంట, ఆయనను సేవించాలంట, ఆయన హత్తుకుని ఉండాలంట, ఆయనకే భయపడాలంట, ఆయనకే భయపడాలంట. ఇంకో మాట చూడండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 21వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 21వ వచనం. ఒకవేళ ఆయన మాట ఆయనకి భయపడకపోతే ఆయన మన మీద ఎలా ఉంటాడో చూడండి. వారిని చూసి జడియవద్దు, మీ దేవుడైన యెహోవా మన మధ్య ఉన్నాడు. ఏమండి ఈరోజు అడుగుతున్నాను నేను, మన మధ్య ఉన్నాడా దేవుడు? ఇదిగో ఈరోజు మీరు కుటుంబంగా ప్రార్థన చేసుకుంటారు కదా, మా మధ్య దేవుడు ఉన్నాడని తెలుసా మీకు? దేవుడు ఉన్నాడా మన మధ్య? ఆలోచించుకోవాలి. ఇంకా ఏమంటున్నాడంటే ఆయన భయంకరుడైన మహాదేవుడు. ఒకవేళ మనం భయం లేకుండా తిరుగుతున్నామేమో, ఆయన ప్రేమమయుడు అనుకుంటున్నామేమో, ఆయన దయామయుడు అనుకుంటున్నామేమో, దేవుడు ప్రేమస్వరూపి అనుకుంటు. ప్రేమస్వరూపి ఎప్పుడు పైన చదువుకున్నాం కదా, ఇందాక ద్వితీయోపదేశకాండంలో చదువుకున్నాం కదా. అప్పుడు 13:4లో చదువుకున్నాం కదా, మీ దేవుడైన యెహోవాకి భయపడ్డని చదువుకున్నాం కదండి. భయపడినప్పుడు నిన్ను ప్రేమస్వరూపి ఆయన, మీరు ఆయనకు భయపడితే ప్రేమస్వరూపి అంతే కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మన తల్లిదండ్రులుగా ఆలోచించుకుంటే, పిల్లలు తల్లిదండ్రులకు భయపడుతున్నారు అనుకో, ఈయన ఏం చేస్తాడు? ఈయన వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తాడు. అదే భయపడట్లేదు అనుకో తల్లిదండ్రులకి, ఏం చేస్తాడండి? ద్వేషిస్తాడు, కొడతాడు, తాట తీస్తాడు మన భాషలో, అంతే కదా, అవునా? అంటే దేవుడు ఎలా ఉన్నాడంట? ఆయన భయంకరుడైన మహాదేవుడు, భయంకరుడైన మహాదేవుడు అన్నారు చూడండి. ఒకవేళ ఆయనకు భయపడేవారిగా మనం లేకపోతే ఆయన భయంకరుడైపోతాడంట, ఆయన భయంకరుడైపోతాడంట. ఇంకా ఇంకొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధుల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, ఆయన మిక్కిలి భీకరుడు అంటే భయంకరుడు. ఏమంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాం? క్రైస్తవులుగా పరిశుద్ధాత్మ వరాన్ని పొంది బాప్తిసం తీసుకుని మనం ఏమనుకుంటామండి? పరిశుద్ధులము అనే కదా మన భావన. ఇప్పుడు ఈ పరిశుద్ధుల సభలో ఏమంట? ఆయన మిక్కిలి భీకరుడు అంటున్నాడండి. భీకరుడు అంటున్నాడు చూసారా? ఇంకా చదవండి కింద. తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు. ఏమంటున్నారండి? భయంకరుడు అంట. ఇదిగో పరిశుద్ధుల సభలో ఎవరిని చూసి నువ్వు భయపడతలేదా? ఎవరిని చూసి నువ్వు భయపడతలేదా? అవసరం లేదు. మరి పరిశుద్ధుల సభలో ఆయన భీకరుడు అంటున్నాడు. తన చుట్టూ ఉన్న వారందరికంటే ఏమంట? అయినా
భయంకరుడు. ఏమండి, ఈ భయంకరుడు చూసి మనకి ఏమైనా భయం కలుగుతుందా? ఈ భయంకరుని చూసి ఎవరండి? దేవుడు ప్రేమ స్వరూపి ఒకవైపే చూస్తున్నారు. దేవుడంటే భయం లేకుండా బ్రతుకుతున్నారు. క్రైస్తవులే చిన్న ఎక్కువని అబద్ధం ఆడేస్తారంటే అవసరం ఏముంది? నిజం చెప్తే ప్రాబ్లం ఏంటి? నిజం చెప్పడం వల్ల ఈ రోజు నిన్ను ద్వేషిస్తారేమో, నిజం చెప్పడం వల్ల ఈ రోజు నిన్నేమైనా కొడతారేమో, నిజం చెప్పడం వల్ల నీకేమైనా అవమానం వస్తుందని భరించు, ఏమవుతుంది? అంతే కదండి. క్రీస్తు విషయమైన నింద అనుభవించాలి కదా. మరి క్రీస్తు విషయమైన నిందంటే నువ్వు అబద్ధం ఆడకూడదు. ఎందుకు? క్రైస్తవుడు కాబట్టి, క్రీస్తుని నమ్మావు కాబట్టి, క్రీస్తుని ధరించుకున్నావు కాబట్టి. మరి అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు? ఆడకూడదు, ఆడకూడదు. ఆజ్ఞ పాటించాలి. అంతే కదండి. ఆజ్ఞ పాటించాలి. ఇదిగో ఆయన మాటలు వినాలి. ఆయన మాటలు విని ఆయన మాటలు అనుసరిస్తేనే కదా, ఆయన మాటలు అనుసరిస్తేనే కదా మన జీవితం. ఇంకా అనుసరించకుండా బ్రతికితే ఎలాగా? పరిశుద్ధుల సభలో, అంటే మనం పరిశుద్ధులం అయిపోయాం కదా, ఈ పరిశుద్ధుల సభలో ఆయన ఏంటంటే మిక్కులు బేకరుడు, తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు అంటున్నాడండి. ఆయన ఒకడే భయంకరుడు కాదండి, నీకు భయపడేవి కూడా ఉన్నాయి తెలుసా? నీకు భయపడే ఉన్నాయి. ఆయన భయంకరుడే, నీకు భయపడే వాటిని కూడా చేశాడు భూమి మీద. చూస్తారా ఆ మాట? ఆదికాండం 9వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండము 9వ అధ్యాయం 2వ వచనం. నీ భయమును నీ బెదురును అడవి జంతువులన్నింటికి, ఆకాశ పక్షులన్నింటికి, నేల మీద పాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నింటికి కలుగును. అవి మీ చేతికి అప్పగింపడి ఉన్నాయి. ఎవరికి అప్పగించారంటండి? మనకే. ఏమేమి అప్పగించారంటే మళ్ళీ చదువుతారా? మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నింటికి, ఆకాశ పక్షులన్నింటికి, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నింటికి కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళాం అనుకోండి, ములక చెట్టు, ఈ చెట్లు ఉంటాయి కదా, గొంగళ పురుగులు పాకుతూ ఉంటాయి. గొంగళ పురుగులు పాకుతూ ఉంటే వెళ్ళి చూస్తారు, అది అయిపోయింది. ఇది మైండ్లో ఉంటుందంటే, ఇది మైండ్లో ఉన్నాక ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదన్నా అలా పాకినట్టు అనిపించింది అనుకో, ఏదన్నా టచ్ అయింది అనుకో, బాబోయ్ ఇంకా అక్కడి నుంచి ఒక 2-3 గంతులు వేస్తారనమాట, ఏదో పాకినట్టు. ఇంటికి గొంగళ పురుగు ఉండదు చేతి మీద, ఏదో తగులుతుంది, చున్నీయో లేకపోతే ఏదో ఆ వాచి ఇలా జారినా కానీ ఏదో పాకినట్టు, అంతే కదా. అంటే గొంగళ పురుగు అంటే, గొంగళ పురుగుకి భయపడే వాళ్ళు లేరా? ఉన్నారా? ఎందుకండి? బొద్దింకి వచ్చిందనుకో ఇంట్లోకి ఎగిరి గొంతులేస్తారు తెలుసా, కిందకి దగ్గర మంచం మీద నుంచి. ఏమంటున్నారు అక్కడ? ఇవన్నీ ఏమంట? ఎవరికి ఇచ్చారంట? ఇదో మీ భయము మీ బెదురును అడవి జంతువులన్నింటికి అన్నారా? అడవి జంతువులన్నింటికి అంటున్నారా? ఏమంటే సింహం అయితే ఉంటామా మనం? ఏమైంది మరి భయం? మీ భయం లేదేంటి వాటికి? మీ భయం ఎందుకు లేదు? ఇదిగో మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నింటికి, ఆకాశ పక్షులన్నింటికి, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకు, సముద్రపు చేపలన్నింటికి కలుగును అనరలేదా? కలుగును. ఇవన్నీ అవి నీ చేతికి అప్పగించేసాను ఆయన, నీ చేతికి అప్పగించేసాను. నువ్వేంటి భయపడుతున్నావు? ఎందుకు వచ్చింది నీకు ఈ భయం? నువ్వు దేవుని మాట వినట్లేదు కాబట్టి, దేవునికి లోబడట్లేదు కాబట్టి, దేవునికి నువ్వు దేవుని ఆజ్ఞలు అనుసరించట్లేదు కాబట్టి. అర్థమవుతుందంటే, అంటే దేవునికి భయపడేవాడిగా నువ్వు లేవు కాబట్టి నీకేం భయపడట్లేదు అవి. ఇవన్నీనండి, ఇవన్నీ సర్వ సృష్టిగా సమస్త కోటాను కోట్ల జీవరాశులు కదా, ఈ కోటాను కోట్ల జీవరాశులు నీకు భయపడేలాగా చేస్తే ఈ రోజు జీవరాశులకు నువ్వు భయపడేవాడిగా మారిపోయావు. అండి. ఆలోచించుకోండి. ఎందుకంటే జీవరాశులన్నీ, సృష్టిలో ప్రతి జంతువు మనకు భయపడేలా చేశాడండి దేవుడు, ప్రతి జంతువు. కానీ ఈ రోజు మనం బొద్దింకను చూసి భయపడట్లేదా?
గొంగళ పురుగుని చూసి భయపడట్లేదు, ఇవన్నీ జరగట్లేదండి, జరుగుతున్నాయి కదా. దేవుని పిల్లారా, మరి మన ఎలాంటి భయాన్ని మనం కలిగి ఉండాలి, దేవుడు ఎలాంటి భయాన్ని కోరుకుంటున్నాడో కూడా మనకు తెలియాలి, అంతే కదండి. ఎలాంటి భయం కలిగి ఉండాలి? జంతువులు భయపడతాయన్నారు, ఇదిగో భయం గురించి ఆయన భయంకరుడు అని చెప్తున్నాడు, పరిశుద్ధుల సభలో భీకరుడు అని చెప్తున్నాడు. మరి ఇంత భయంకరుడికి మనం ఎలా భయపడాలి? ఇంత భయంకరమైన ప్రేమ స్వరూపియే, కాదనట్లేదండి. ఆయనను మీరు ప్రేమిస్తేనే మిమ్మల్ని ఆయన లోకం మిమ్మల్ని ఆల్రెడీ ప్రేమించే చేశాడు, పంపించాడు ఈ భూమి మీదకి. ఆయన ప్రేమకి మనం వెలకట్లేమంటే మరి అలాంటి ప్రేమ స్వరూపి భయంకరుడు అంట. ఈ భయంకరుడు భయం మన నుంచి ఎలాంటి భయం కోరుకుంటున్నాడు? మన నుంచి ఎలాంటి భయం కోరుకుంటున్నాడు? ఒకసారి కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. యెహోవా యందైన భయము పవిత్రమైనది. ఎలా ఉండాలంటండి? ఎలా ఉండాలంట? పవిత్రమైనది. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. అది నిత్యము నిలుచును. ఏంటి పవిత్రమైన భయం ఉంటుందా? పవిత్రమైన భయం ఉంటుందండి. యెహోవా యందు భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుస్తుందంట, నిత్యము ఉంటుందంట. ఇలాంటి నిత్యము ఉండే భయం ఏదండి? ఇలాంటి నిత్యము ఉండే భయం ఏది? పవిత్రంగా ఉండాలంట. మరి పవిత్రమైన భయం అంటే ఏంటి? పవిత్రమైన భయం అంటే ఏంటి? పవిత్ర భక్తి అండి. మీ భక్తి. ఇంకో మాట చూస్తారా? ఇంకొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 19వ వచనం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారికి నిమిత్తము నీవు దాచియున్న మేలు ఎంతో గొప్పది. ఇదిగో ఒక మేలు దాచారంటండి. ఇప్పుడు ఎలాగా పవిత్రమైన భక్తి అంటే ఏది? ఎవరి మీద భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని మీద భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటే అది పవిత్రమైన భక్తి అనుకుంటే, అలాంటి భక్తి గల వారికి ఏం దాచారంట? మేలు. ఒక మేలుందంట, అది ఎంతో గొప్పదంట. నీ అందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదంట. మరి అంత గొప్ప మేలు పొందుకునే అవకాశం ఉందండి. అంత గొప్ప మేలు పొందుకునే అవకాశం ఉంది. దేనివల్ల? ఇదిగో మీరు భక్తిగా ఉండటం వల్ల, ఇదిగో పవిత్రమైన భయం వల్ల. పవిత్రమైన భయం అంటున్నారు చూసారంటే, ఏదో నేను ఆదివారం చర్చికి వస్తున్నాను కాబట్టి ఆ సంఘంలో భయపడితే సరిపోతుంది, నేను బయటికి వెళ్ళిన తర్వాత పర్వాలేదు, నేను ఎలా ఉన్నా పర్వాలేదు, ఈరోజు చూడట్లేదండి. చూడట్లేదా? ఏమంటే భయం ఉంటుందా? దేవుడి భయం ఉంటుంది. పవిత్రమైన భయం ఉంటుందా? ఏంటి పవిత్రమైన భయం అంటే? ఇదిగో ఈరోజు సంఘంలో ఉన్నారు కదా, సంఘంలో కూర్చున్నారు కదా, సంఘంలో ఎంతో ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగి కూర్చున్నారు కదా, బయటికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఉండట్లేదు? బయటకు వెళ్ళిన తర్వాత ఎందుకు ఉండట్లేదు? సంఘం నుంచి దాటగానే మీ భక్తి ఏమైపోతుంది? సంఘం నుంచి దాటగానే ఇదిగో లోకంలో కలిసిపోవటం లేదా? సంఘం నుంచి దాటగానే ఇదిగో లోకాశల్లో మునిగిపోవటం లేదా? ఏమండి అబద్ధాలు ఆడట్లేదా? ఏం చేయట్లేదు చెప్పండి. మళ్ళీ ఆదివారం యథావిధిగా భక్తి. ఏమంటే ఆదివారానికి సంబంధించింది కాదండి భక్తి. ఆదివారానికి సంబంధించింది కాదు. భయభక్తులు గలవారి నిమిత్తం నువ్వు కోరించిన మేలు అంటున్నాడు, నువ్వు దాచిన మేలు అంటున్నారు కదా, దాచిన మేలు అన్న ఆ మేలు పొందుకోవాలంటే ఆదివారానికి సంబంధించిన భక్తి కాదు మనది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన కట్టడలను అనుసరించాలి. అందుకనే ప్రసంగి గారు అంటారు చూడండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. ఏం ఫలితార్థం అంట? ఏం చదువుతున్నారైనా? వాక్యం చెప్పారు కదండి ప్రసంగి గారు. వాక్యం చదువుకుని ఇవన్నీ విన్న తర్వాత, ఇదిగో ఈ వాక్యాలన్నీ విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏదంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను.
మానవ కోటికి ఇదే విధి. ఏంటండి? మానవ కోటికి ఇదే విధి. ఏంటి విధి? ఏం చేయాలంట? వీడు ఆయన కట్టడలను అనుసరించి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలంట. మానవ కోటికి ఇదే విధి, ఇంకా ఏది లేదు. ఏమండి, ఆయన కట్టడలను అనుసరించడానికి మనం ఎలా వెళ్తున్నాం? ముందుకు వెళ్తున్నావా? ఆయన కట్టడలను అనుసరించడానికి ముందుకు వెళ్తున్నాం. మానవ కోటికి ఇదే విధి అంటున్నారు కదా, ఆయన కట్టడలను అనుసరించాలంటున్నారు కదా. ఈ రోజు ఆయన కట్టడలను అనుసరించరంటే భయభక్తులు కలిగి ఉండాలంటే దేని మీద భయం కలిగి ఉంటారు? దెయ్యాల మీద బాగా భయం ఉంటుంది, అవునా కదా మనకి? అనండి, దెయ్యాల మీద ఎలాంటి భయం కలిగి ఉంటుంది? బైబిల్ తల కింద పెట్టుకుంటారు, అవునా? మన దగ్గరికి ఏం రాకుండా ఈరోజు బైబిల్ తల కింద పెట్టుకోవాలి, తల దగ్గర పెట్టుకోవాలి. ఇంకా ఏం చేస్తారు చెప్పండి? పడుకునే ముందర సిలువలు వేస్తారు తెలుసా మీకు? కొబ్బరి నూనె తోటి డోర్లకి ప్రార్థన చేసిన కొబ్బరి నూనె ఉంటది కదా, ఈ కొబ్బరి నూనె తోటి సిలువలు వేస్తారు. ఏమండి, సిలువ వేసుకున్న యేసుక్రీస్తు వారి దగ్గరికి దెయ్యం వచ్చింది కదా. మత్తయి సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. అక్కడికే వచ్చి యేసుక్రీస్తు వారిని శిఖరం మీదకి తీసుకెళ్ళలేదా? తీసుకెళ్ళాడు కదా వాడు. మరి ఆయన దగ్గరికి వెళితే నువ్వు సిలువ వేసుకుంటే నీ దగ్గరికి రాడా? ఏమండి, మనం ఇది నుదుటి మీద సిలువ వేసుకుంటే రాడా? వస్తాడండి. ఈ మాట చాలా మందికి బాధకరంగా ఉండొచ్చు, కానీ ఫీల్ అవ్వకండి. చాలా మందికి బాధకరంగా ఉన్నా ఫీల్ అవ్వకండి. ఎందుకు చెబుతున్నానంటే, ఇదిగో ఈ రోజు నువ్వు దేనికి భయపడుతున్నావు? దెయ్యానికి భయపడుతున్నావు. దెయ్యం అంటే ఏదో నిన్ను పాడు చేసేది, చంపేస్తుంది అని ఇలా భయపడుతున్నావు. ఇది యేసుక్రీస్తు వారు స్వస్థపరిచిన ఆ కాలంలో, యేసుక్రీస్తు వారి కాలంలో చూస్తే దెయ్యం పట్టిని ఎలా పట్టిని? ఒక కుష్ఠరోగని, రక్తస్రావం అని, ఇలా ఎన్నో ఒక రోగాల కింద పట్టినాయి అవి. మరి అవి దెయ్యాలకి భయపడుతున్నాయా? ఆ దెయ్యాలు మరి వీళ్ళు మనుషులు భయపడుతున్నాయంటే వీళ్ళు భయపడుతున్నారు. సమస్తము నీకు భయపడేలాగా చేశాడు కదా భూమి మీద, సమస్తము నీకు భయపడేలాగా చేశాడు కదా. మరి నువ్వు భయపడుతున్న దెయ్యం. ఇంకో విషయం తెలుసండి, మా చిన్నప్పుడు మా తమ్ముడు లాస్ట్ ఎదురుగుండా ఎవరో చనిపోయారండి. ఇలాగే ఇల్లు ఎదురుగుండా ఎవరో చనిపోతే ఆవిడ దెయ్యమే వచ్చేసింది, అందుకని ఈడు ఏడిచేస్తున్నాడని మా తాత, మా అమ్మ వాళ్ళ నాన్న ఏం చేశాడంటే ఎర్రగా చుట్టెలిగిచ్చేసాడు. చీకట్లో చుట్టెలిగిచ్చేసి తిడతం మొదలెట్టాడండి. ఫోన్లో ఆవిడ కనిపిస్తుందా లేదా ఇంకేం లేదు, తిడుతున్నాడు. ఏమని తిడుతున్నాడు? నువ్వు పిల్లల్ని ఏడిపిస్తావా, అది ఇదని బూతులు తిడతారు కదా, ఇంకా ఆ బూతులన్నీ తిడుతున్నాడు అనమాట. ఇంతకీ ఎర్రగా చుట్టెలిగిచ్చాడు కదా. ఈ చుట్టెలిగించుకోమని ఎవరు చెప్పారు? మీరు వేరే కోణంలో ఆలోచించకండి. ఈ చుట్ట వెలిగించమని ఎవరు చెప్పారు? చుట్ట ద్వారా ఆరోగ్యం పాడవుతుంది కదండి. బీడీ, సిగరెట్ వీటి వల్ల, మందు వల్ల ఆరోగ్యం పాడవుతుంది కదా. మరి చుట్ట ఈ పొగాకు తాగమని చెప్పింది ఎవరు? దెయ్యమే. మీరు మందు తాగుతున్నారు కదా, ఈ మందు తాగమని చెప్పింది ఎవరు? నీ దేహాన్ని పాడు చేసుకో అని చెప్తుందండి ఇండైరెక్ట్ గా. దెయ్యం ఎక్కడి నుంచో రాదు. మీరు తాగుతున్నారు కదా, మీ దేహాన్ని పాడు చేసుకుంటున్నారు కదా. మీ దేహాన్ని పాడు చేసుకునే ప్రతి ఆలోచన దెయ్యందే. మీ దేహాన్ని పాడు చేసే ప్రతి ఆలోచన, తిండి విషయంలో కానీ మీ ఆలోచన ఏదైనా మీ దేహాన్ని పాడు చేసే ప్రతి ఆలోచన దెయ్యందే. మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందండి, అన్నా కదా. నువ్వు ప్రాణాన్ని మాత్రము ముట్టవద్దు, యోగు గారిని ఏమైనా చేసుకో అన్నాడా దేవుడు? నువ్వు ప్రాణాన్ని అంటే శరీరాన్ని ఇబ్బంది పెట్టేదంతా ఎవరు? సాతాను. అంటే మీ దేహాన్ని పాడు చేసుకునే ప్రయత్నంలో ఎవరు ప్రేరేపిస్తున్నారు? సాతాను, దెయ్యం. ఎర్రగా చుట్టెలిగించి దెయ్యం తిడుతున్నాడండి. ఇంతకీ చుట్టెలిగించమన్నది ఎవరు? దెయ్యమే. ఆలోచించండి ప్రియులారా. ఎందుకంటే మనిషి దెయ్యానికి భయపడుతున్నాడు. మరి దెయ్యం ఎవరికి భయపడుతుందో తెలుసా? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఒక్కడే అని
మీరు నమ్ముతున్నారు కదా, మంచిదే, చాలా మంచిది. నువ్వు నమ్ముతున్నావు, అలాగే నమ్ముటం మంచిదే. దెయ్యములు నమ్మి వణుకుతున్నవి. బాబో, మాకు భయం, దేవుడు అంటే భయం అన్న ఉడిపోతున్నాయంట. ఏమండి, అంటే ఇప్పుడు భయం అంటే మనం అలా పడాలా? దేవునికి దెయ్యాలు వణుకుతున్నట్టు వణకాలా? వణుకుచున్నవి అన్నారా లేదా? వణుకుచున్నా అంటే చూడండి, దెయ్యములు నమ్మి వణుకుచున్నవి. అంటే భయపడటం అంటే దెయ్యాలు వణుకుతున్నట్టు భయపడాలా మనం? ఏమంటే ఇప్పుడు మన పిల్లల్ని కొడుతున్నాం అనుకో, వాళ్ళు ఎలా మూలకెళ్ళిపోయి వణుకుతూ భయపడుతూ ఉంటారు. అంటే అలాంటి భయమా? అలాంటి భయపడాలా? అలా భయపడాలా? దెయ్యాలు భయపడుతున్నట్టు భయపడాలా దేవునికి? అవి భయపడుతున్నాయంట. నువ్వేం చేస్తున్నావు? వాటికి భయపడుతున్నావు. భయము అనేసరికి ఇది కాదండి. భయము అనేసరికి ఇది కాదు, ఇలాంటి భయం కాదు. భయం అంటే ఏంటి, ఎలా భయపడాలో చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. చెడుతనమును అసహ్యించుకొనుటే యెహోవా యందు. ఇప్పుడు భయపడడం అంటే ఏంటంట? ఎలా భయపడాలంట? ఇదిగో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటంటే ఏంటి? చెడుతనాన్ని అసహ్యించుకోవాలి. చెడుతనాన్ని ఆస్వాదించకూడదండి. పర్లేదులే, ఒక రోజే కదా, పర్లేదులే, 1 గంటే కదా, పర్లేదులే. ఇదిగో, ఎవరన్నా సినిమాకి రమ్మన్నారనుకో, వెళ్ళిపోకూడదు వాళ్ళతోటి. ఏమవుతుంది? వాళ్ళతో కలిసి ఉంటే మనకు కూడా ఏదన్నా వస్తుందా? మనతో కూడా రేపొద్దున చర్చకు వస్తారు. ఇలాంటి ఆలోచన వద్దు. అది చెడు అన్నది చెడు అంతే. చెడు అని తెలిసిన తర్వాత చెడు అంతే. మళ్ళీ చెడుని ఆస్వాదిస్తే ఎలాగా? చెడుని కోరుకుంటే ఎలాగ? ఇలా కోరుకోకూడదండి. ఇంకొక మాట చూద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం. 28వ అధ్యాయం 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. ఎలాంటి భయం? ఇదిగో, చెడుతనాన్ని అసహించుకోవాలి. నువ్వు చెడుతనాన్ని దరిచేరకూడదు. నువ్వు చెడుకు దూరంగా ఉండాలి. చెడుకు దూరంగా ఉండాలండి. అంటే చెడుతనాన్ని అసహించుకోవాలి. చెడుతనం అసహించుకోవడమే భక్తి. పాపానికి దూరంగా ఉండటమే భక్తి. ఇదిగో, నేను పాపం చేస్తాను భక్తిగా ఉంటానంటే కుదరదండి. మీరు ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెడతారో అప్పుడే భక్తి. పరిశుద్ధులుగా ఉండాలనుకున్నాడు కదా, పరిశుద్ధులుగా జీవించాలనుకున్నాడు కదా. పరిశుద్ధులుగా ఉండాలంటే మనలో పాపం ఉంటే భక్తి ఎలా ఉంటుందండి? మనలో పాపం ఉంటే భక్తి ఉండదు కదా, అవునా కదండి? మరి కొంతమంది భక్తులను కూడా ఆలోచిద్దాం. బైబిల్లో కొంతమంది భయభక్తులు కలిగి ఉండాలి, కొంతమంది భక్తులను కూడా మరి ఏ విధంగా భక్తి కలిగి ఉన్నారు, ఎలా భక్తి కలిగి ఉన్నారు అని ఆలోచించగలిగితే మొదటిగా యోబు గారి గురించి ఆలోచిద్దామండి. ఒక ఇద్దరి గురించి ఆలోచించి మనం ముగించుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు. ఎలా ఉన్నాడంటండి? దేవుని యందు భయభక్తులు కలిగి దేన్ని విసర్జించాడంట? చెడుతనము. చెడు అంటే చాలా వస్తాయండి. అబద్ధం కూడా చెడే. అబద్ధం పరలోకానికి చేర్చలేదు కదా, అది మనకేంటి? చెడే. మేలును ఆలోచించాలి, మేలు కోరుకునేవారుగా ఉండాలి. అయ్యో, ఈ చెడుతనమును విసర్జించారంట. చెడుతనం విసర్జించారంట ఎవరండి? యోబు గారు. విసర్జించారా? ఇదిగో, నోటి మాటతో కూడా పాపం చేయలేదంట. అంటే మన మాట పాపము చేయకుండా ఉండగలగాలి. ఇదండి భక్తి అంటే. చెడుతనము విసర్జించుటే భక్తి. ఇదిగో, దేవుని మాట వినాలి, దేవుని ఆజ్ఞ పాటించాలి, దేవుని మాటలకు లోబడాలి. ఈ వాక్యం మీ దగ్గరికి వచ్చింది కదా, వాక్యానికి లోబడాలి. ఇలా వాక్యానికి లోబడినప్పుడే ఇదిగో నువ్వు భయభక్తులు కలిగి ఉన్నట్టు. అంతేగాని ప్రతి ఆదివారం చర్చకొచ్చి ప్రతి క్లాస్కి చర్చకొచ్చేస్తే అది భయభక్తులు కాదండి. బయటికి బాహాటంగా కనిపించచ్చేమో నిన్ను భక్తులని, క్రైస్తవులందరికీ కనిపించేమో, ఇదిగో ఈయన మంచి భక్తురాలు, ఈయన మంచి భక్తుడని. ఇది కాదండి. చెడుతనమును విసర్జించేవారిగా మీరు ఉండాలి.
ఇంకొకరిని చూస్తారా? యోనా గారిని చూద్దామండి. 1వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. ఈయన ఏం చేస్తాడంటే, దేవుడు ఒక పట్టణానికి వెళ్ళమంటే ఇంకో పట్టణానికి వెళ్ళిపోతారండి. ఈయన మధ్యలో మంచి తుఫాను వచ్చేస్తుంది సముద్రంలో. అతడు వారితో ఇట్లా నేను అప్పుడు వాళ్ళందరూ చిట్టీలు వేసి ఈయన పేరు వచ్చినప్పుడు తీసినప్పుడు ఆయన మాట్లాడతారనమాట. నువ్వెవరో ఏంటి అన్నీ అడుగుతున్నప్పుడు ఆయన యోనా గారు ఇవన్నీ గుర్తించి నా వల్ల ఇది జరుగుతుందని గుర్తించి ఆయన చెప్తూ ఉంటాడండి మాట. ఆయన ఆయన వారితో ఇట్లా నేను ఎబ్రియుడును సముద్రమునకు భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందు అర్థం కాలేదు ఆకాశమంతటిని దేవుడయ్యుందా యెహోవా యందు నేను భయభక్తులు గలవాడై ఉన్నాను. ఇది సృష్టికర్త ఉన్నాడు కదా, ఈ సృష్టికర్తకి నేను ఎలా కలిగి ఉన్నానంట? భయభక్తులు కలిగి ఉన్నాడంటే ఎవరు? యోనా గారు. ఈ యోనా గారు భయభక్తులు కలిగి ఉన్నాడు. చేశాడా దేవుడి పని? తర్వాత చేశారు. ముందు తప్పిపోయినా కానీ తర్వాత దేవుని పనిలోకి వచ్చేసారు. ఈ రోజు మనం తప్పిపోయేవారుగా ఉన్నాము. ఆలోచించుకోండి, దేవునిలోకి మళ్ళీ వచ్చేయాలి అంటే ఇదిగో నేను ఏ విధంగా తప్పించుకోవాలని చూసినా దేవుడు నన్ను ఆకర్షించాడు, నా పని చేయించుకున్నాడు. నేను ఎవరు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నానంట? దేవుని యందు. ఒకవేళ నిజంగా మీరు చెడుతనమును విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మిమ్మల్ని కూడా ఏం చేస్తాడు దేవుడు? ఆయన కోసం వాడుకుంటాడంటే, ఆయన కోసం బ్రతకాలని మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తాడు, మీ గురించి ఆలోచిస్తాడు. అంతేగాని మీరు భయభక్తులు కలిగి ఉంటే మిమ్మల్ని ప్రేమించేవాడిగా ఆయన ఉంటాడు. ఒకవేళ ఈ భయభక్తులు లేకపోతే ఏం చేస్తాడండి? ఆయన ఎలాంటి దేవుడు అని చదువుకున్నాం మనం? భయంకరుడు చేతిలో పడితే ఏమన్నా ఉంటుందండి? దేవుని చేతిలో పడుట భయంకరం అంటాడు. అలాంటి భయంకరుడి చేతిలో మనం ఒకవేళ చెడుతనం విసర్జించకుండా పడిపోయామనుకోండి, మన పరిస్థితి ఏమవుతుంది? భయంకరం అయిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనం విసర్జించడం అని అర్థం చేసుకోవాలి. మనం చెడుతనం విసర్జించాలి, పాపాన్ని మానేయాలి, పాపం జోలికి వెళ్ళకూడదు, చెడుతనం జోలికి వెళ్ళకూడదు. వీటిలో వద్దకు మళ్ళీ వెళ్తున్నామంటే ఏమైనట్టండి? ఇది వరకు సిగరెట్ కాల్స్తారండి, మందు తాగుతారు, అన్ని పాపం పనులన్నీ చేస్తారు, వ్యభిచారం చేస్తారు, అన్ని చేస్తారు. ఇవన్నీ మానేసి క్రీస్తులోకి వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ వాటి వైపు చూస్తున్నావంటే భయం లేదు నీకు. అంటే భయం పోయింది. దేవుని యందు భయభక్తులు, ఆజ్ఞలు అనుసరించాలి, ఆయన మాట వినాలి. ఇవన్నీ వింటేనే నీకు ఆయన భయం ఉన్నట్టు, లేదంటే ఆయన మీద భయభక్తులు లేనట్టే. మరి ఇలాంటి భయం కలిగి ఉండాలి. అందుకనే కదండి యేసుక్రీస్తు వారు కూడా ఎందుకు అంగీకరింపబడ్డారంట? యేసుక్రీస్తు వారు ఎలా అంగీకరింపబడ్డారంటే చూద్దామా మాట. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయిన దినముల్లో యేసుక్రీస్తు వారి గురించండి మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన యేసుక్రీస్తు వారు అంగీకరించబడ్డారంటే ఏమన్నాయంటే యేసుక్రీస్తు వారికి భయము భక్తి ఎవరి మీద? దేవుని మీద. దేవుని మీద ఆయనకు భయము భక్తి ఉంది. అంటే ఏం చేశారు? ఈయన చెడుతనాన్ని విసర్జించారు. ఇంకో మాట అంటారు కదా, నాలో పాపం ఉందని ఎవరు నిరూపిస్తారు? అంటే పాపము చేయలేదు, చెడుతనాన్ని విసర్జించారు, ఇదిగో దేవుని ఆజ్ఞలను పాటించారు, చివరి వరకు వ్రాయబడినట్టుగా అన్ని చేశారు కదండి. వ్రాయబడినట్టుగా అన్ని చేశారు. మనకేం రాశారండి? ఇదిగో సత్క్రియలు చేయండి అంతే. మన సత్క్రియలు చేయడానికే ఈ లోకానికి పంపించారని చెప్పారు కదా ఆయన ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారం. మరి సత్క్రియలు చేయడానికి ఏమైంది? ఆయన ఆజ్ఞలు పాటించడానికి ఏమైంది? ఏం చేస్తున్నాం మనం? లేదు, సత్క్రియలు లేవు.
సత్క్రియలు అంటే ఏంటి? సత్యము, వాక్యము, వాక్య సంబంధమైన పనులు. వాక్య సంబంధమైన పనులు. ఎంత టైం చదువుతున్నాం బైబిల్తో ఎంత టైం గడుపుతున్నాం? ఇది సత్య సంబంధమైనదే. ఎంతమందికి మీరు వాక్యం షేర్ చేసుకుంటున్నారు? ఎంతమందికి చెప్తున్నారు? ఇది సత్య సంబంధమైనదే. మీరు వాక్యానికి ఎంత గౌరవం ఇస్తున్నారు, ఎంత వాల్యూ ఇస్తున్నారు, వాక్యం పట్ల మీరు ఎలా ఉంటున్నారు, ఇది సత్య సంబంధమైనదే. మరి ఇలాంటి క్రియలు ఎందుకు చేయలేకపోతున్నాం మనం? ఆయన భయభక్తులు కలిగి ఉండటం వల్లనే యేసుక్రీస్తు వారు అంగీకరింపబడ్డారని చదువుకున్నాం కదా. ఒకవేళ మనం ఇలా బతకకపోతే అండి, యేసుక్రీస్తు వారు వస్తారండి భూమి మీదకి. యేసుక్రీస్తు వారు వస్తారు. ఎలా వస్తారండి? రక్షకుడిగా వచ్చాడు కదా మొదట. ఇప్పుడు ఎలా వస్తారంట? శిక్షకుడే వస్తారంట. శిక్షకుడిగా వస్తారంట. ఒకవేళ ఆ దినం వచ్చేసింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఒకవేళ మనం చెడుతనాన్ని విసర్జించేవారిగా లేకపోతే, ఇంకా పాపాన్ని విడిచిపెట్టేవారిగా లేకపోతే, ఇంకా పాపం అనే ఊబిలో ఉండిపోతే, ఆ చెడుతనంలోనే ఉండిపోతే, ఒకవేళ ఇప్పుడే యేసుక్రీస్తు వారు వస్తే ఆ దినం వచ్చేస్తే ఎలా ఉంటుందండి? రక్షింపడతామా? లేదంటే. కాబట్టి మనం రక్షింపబడే వారిగా ఉండాలి. రక్షింపబడే వారిగా ఉండాలి. రక్షణలో ఉండాలి మనం. ఇర్మియా గ్రంథం ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నామండి. 7వ వచనం, 30వ అధ్యాయము 7వ వచనం. అయ్యో, ఎంత భయంకరమైన దినము! ఇట్టి దినము మరి ఒకటి రాదు. అట్టి దినము మరి ఒకటి రాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. ఎవరికి ఆపద తెస్తుందంటండి? యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడదురు. ఎవరండి యాకోబు సంతతి అంటే? ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలీలు ఎవరు ఏర్పరచుకున్నారు? దేవుడు మాట ఇచ్చాడండి. ఇదిగో నాయన, ఇదిగో మీరు నా ఆజ్ఞలు పాటించండి, నా మాట వినండి. ఇందాక చదువుకున్నాం కదండి ద్వితీయోపదేశకాండం. అంటే రెండోసారి ఇచ్చారండి మాటలు అవి. నా మాట వింటే ఇదిగో మీరు రక్షింపబడతారు నాయన. నా మాట వింటే ఆత్మను, ఇందాక మాటలు శరీరమునే చంపువాడికి భయపడకూడదు అన్నారు కదా. శరీరమును చంపువాడికి భయపడకూడదు అన్నారు కదా. అంటే వీళ్ళని ఎవరికి భయపడమన్నాడు? ఇదిగో తండ్రికి భయపడమన్నాడు. మనల్ని ఎవరికి భయపడమంటున్నారు? తండ్రికే భయపడమంటున్నారు. అంటే మనం ఎవరికి భయపడుతున్నాం? ఈ లోకంకు, బొద్దింకి, ఏమంటే గొంగల పురుగుకి, ఈ ఈగలకి. ఈగ చెవు దగ్గరికి వచ్చింది అనుకోండి, ఏమంటే ఒక్క దోమ వస్తే నైట్ పడుకుంటారా మీరు? దాన్ని చంపేదాకా వదలరు. అంటే దోమలకి ఏమంటే భయం. ఇదా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎంతమంది పడుకునే ముందర ప్రార్థన చేసుకుంటున్నారండి? తండ్రి, నేను ఈరోజు పాపం చేశాను కదా, నేను తెలియకుండా ఏమైనా చేశానేమో, నా పాపాన్ని క్షమించండి తండ్రి అని ఎంతమంది చేస్తున్నాం మనం? ప్రార్థన చేసుకుని పడుకోవడం కూడా మర్చిపోయారు తెలుసా మన వాళ్ళు. కనీసం కూర్చుని తలుచుకోనైనా తెలుసుకోరండి. తలుచుకోరు. బండి మీద వెళ్తా కూడా ప్రార్థన చేయొచ్చు తెలుసా మీకు? నడుస్తా ప్రార్థన చేయొచ్చు. మీరు ఏ పనిలో ఉన్నా ప్రార్థన చేయొచ్చు. అవునా కదండి? మీకు భయం వేసినప్పుడు అయితే చేస్తారు. ఏమైనా తండ్రి నాయన, తండ్రి నాయన, తండ్రి నాయన, తండ్రి నాయన. ఎప్పుడు? మీకు భయం వేసినప్పుడు. మరి రోజు భయం కలిగి ఉండాలి కదా. ప్రతి గంట భయం కలిగి ఉండాలి కదా. ప్రతి క్షణము భయం కలిగి ఉండాలి కదా. మీరు ఎలా భయం కలిగి ఉంటున్నారో ఆలోచించుకోండి. ఎందుకంటే ఈరోజు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏదో ఆదివారం వచ్చి క్లాసులకు వచ్చి వెళ్ళిపోతే భయభక్తులు కాదు అవి. మనం లోకానికి కనిపించొచ్చేమో, ఇదిగో వీళ్ళు భయభక్తులు కలిగి ఉన్నాడని లోకం చెప్పుకోవచ్చేమో. ఇదిగో వీళ్ళు ఆదివారం వస్తే చాలు బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతారు. ఆదివారం వస్తే చాలు ముసుగేసుకుని ప్రార్థన చేస్తారు. వీళ్ళ భక్తి చూడండి అని అనుకుంటున్నారేమో. ఇది కాదు, ఇది కాదండి. మీరు ఆయన ఆజ్ఞలు అనుసరించాలి, ఆయన మాటలు వినాలి. ఆయన మాటల ప్రకారం భూమి మీద ఎప్పుడైతే బ్రతుకుతారో అప్పుడే మీరు భయభక్తులు కలిగి ఉన్నట్టు. కాబట్టి దేవుని యందు భయం అంటే ఏంటండి? దేవుని యందు భయం అంటే ఏంటి? దేవుని యందు భయము, భక్తి అంటే ఏంటి? చెడుతనాన్ని విసర్జించాలి, పాపాన్ని కూడా విసర్జించాలి. ఈ రెండు విసర్జించకుండా నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానంటే అది దేవునికి అసహ్యము.
ఆయనకి అసహ్యమైనవి ఏంటంట? చెడుతనము విసర్జించకపోవడమే. మరి మనం దేవునికి అసహ్యులుగా ఉండకుండా దేవుని యందు భయం కలిగి పాపాన్ని చెడుతనాన్ని విసర్జించేవారుగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానంటే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి మీ యందు భయభక్తులు కలిగి ఎలా ఉండాలో మీరు నేర్చుకున్నాం తండ్రి. మరి అలాగున ఈ భూమి మీద బ్రతికి మా తనువు చాలించుటకు మాకు సహాయం చేయమని, అలాగే తండ్రి మీ పిల్లలు ఎంతమంది అయితే విన్నారో మరి మీ వాక్యానికి లోబడుతున్న వారందరికీ సమయోచిత జ్ఞానాన్ని, మంచి తెలివిని, బుద్ధిని ఇవ్వాలని కోరుకుంటూ, మరి విన్న వాక్యాన్ని నిష్ప్రయోజనం చేయకుండా ప్రయోజనకరంగా మార్చుకొనగలుగుటకు మా అందరికీ సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.